నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 26వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. తాత్పర్యం: ఓ పార్థ, ఈ సత్ అనే పదము ఉన్నది అనే అర్థంలో సద్భావంలో సాధుభావంలో వాడబడుతూ ఉంది. అదే మాదిరి ప్రశస్తమైన కర్మలు అంటే సాత్విక కర్మలు మంచి కర్మలు చేయడంలో ఈ సత్ అనే శబ్దము ప్రయోగింపబడుతూ ఉంది. కిందటి శ్లోకాలలో ఓం అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. తత్ అనే పదము ఆ బ్రహ్మ అనే అర్థంలో వాడబడింది. ఆఖరు పదం సత్ అంటే అది సత్యము, నిత్యము, అవ్యయం. ఈ సత్ అనే పదము పరమాత్మ, విశ్వచైతన్యము, పరబ్రహ్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అని మనకు రూఢిగా తెలియజేస్తూ ఉంది. ఈ సత్ అనే పదం మంచి భావనకు సాధు భావనకు ప్రతీక. మంచి సాధు అనే పదాలకు పర్యాయ పదంగా వాడబడుతూ ఉంది. ఉదాహరణకు సత్ ఆచారము, సదాచారము, సత్ప్రవర్తన, సత్సాంగత్యము, సత్సంగము, సద్గుణము, సత్పురుషుడు. ఈ ప్రకారంగా ఈ సత్ అనే శబ్దము మంచిది అనే దానికి, సాధు అనే పదానికి పర్యాయ పదంగా వాడబడుతూ ఉంది. అలాగే మంచి కర్మలకు కూడా సత్కర్మ, సద్గోష్ఠి అని వాడుతూ ఉంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.